హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనకి ఇండిపెండెన్స్ రావడానికి మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతలా ఫైట్ చేశారనేది మనకి చాలా బాగా తెలుసు. సో మనం దీన్ని ఎంతో గర్వంగా మనం ఈ రోజుని మనకి స్వాతంత్రం వచ్చిందని మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. కానీ నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం ఫేస్ చేసినటువంటి కొన్ని విషయాలు, మన ఎన్విరాన్మెంట్లో మనం ఇప్పుడు ఉన్నటువంటి లివింగ్ స్టైల్, మన ఎన్విరాన్మెంట్కి మనకి నిజంగా స్వాతంత్రం వచ్చిందా? నేను మాట్లాడుతుంది దేని గురించి అంటే నాయిస్ పొల్యూషన్. సో నాయిస్ పొల్యూషన్ గురించి నేను మీతో మాట్లాడాలని ఈరోజు వచ్చాను. సో ఎందుకు నాయిస్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాను అంటే, మనకిన్న లైఫ్ స్టైల్ చాలా చిన్నది. అంటే ఇంకెన్ని సంవత్సరాలు ఎప్పుడు ఎలా చనిపోతామో కూడా మనకు తెలియదు. ఇంకా ఈ మూమెంట్ మనం ఇప్పుడు ఉన్నాం, కానీ నెక్స్ట్ మూమెంట్ మన లైఫ్ ఏంటనేది మనకు తెలియదు. సో బ్రతికినంత వరకు మనం చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా బ్రతకాలని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో ఈ నాయిస్ పొల్యూషన్ ఎక్కువైపోయి, నాయిస్ పొల్యూషన్ ఏంటంటే అండి, ఇప్పుడు ప్రతి పల్లెటూరులో, ఇప్పుడు కొన్ని పల్లెటూరులో మధ్యలో, ఊళ్ళ మధ్యలో, అంటే ఇళ్ళ మధ్యలో ఈ చర్చిలు కానీ టెంపుల్స్ కానీ ఏదైనా కానివ్వండి, సో ఏం జరుగుతుందంటే మైక్ సెట్ బాగా డీజేలు పెట్టడం, ఈ మైక్ సెట్లు ఎక్కువ పెట్టడం, దీనివల్ల ఏంటంటే చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం. స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ, సో గవర్నమెంట్ యాస్పిరెంట్స్ వాళ్ళు కానీ, లేదంటే హార్ట్ పేషెంట్లు కానీ, లేదంటే హెడేక్, వెర్టిగో లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, పేషెంట్స్ కానీ చాలా వరకు దీని మీద సఫర్ అవుతున్నారండి. అంటే ఈ ఎక్కువ డీజేలు పెట్టడం, ఈ ఎక్కువ మైక్ పెట్టడం, అంటే ప్రేయర్లు కానీ పూజలు కానీ చేసుకోవడం తప్పని నేను అంటాను లేదు, చేసుకోవాలి దేవుడు కాబట్టి. కానీ ఈ ఎక్కువగా బయట నాయిస్ ఎక్కువ పెట్టేసేసి, పాటలు కంట కఠోరంగా పాడేసేసి నిజంగా చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా ఇలాగా ఒక ఎగ్జామ్ ఉందండి, లేదంటే ఇలా ఉంది, పేషెంట్ ఇలా ఉన్నారు, కొంచెం మైక్ సౌండ్ తగ్గించండి అంటే కేవలం ఆ పర్టిక్యులర్ మూమెంట్, అంటే ఆ రోజు లేకపోతే ఆ వారంలో ఆ ఒక్క రోజు మాత్రమే తగ్గిస్తారు. కానీ మిగతా రోజులు మళ్ళీ మామూలే. మనం దివాళీ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం, దివాళీ ఈజ్ అ ఫీస్ట్ ఆఫ్ లైట్స్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ దివాళీలో ఈ క్రాకర్స్, ఈ బాంబ్స్ ఇవన్నీ పెట్టకూడదు సో అని మనం చెప్తున్నాం. కానీ ఇది చాలా వరకు మనం మాటల్లోనే చెప్తున్నాం. ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే చాలా వరకు నో అనే చెప్తాను. ఎందుకంటే నేనే కాదు, ఎవరైనా ఇది యాక్సెప్ట్ చేస్తారు. మీరు దివాళీ రోజు చూడండి, నైట్ టైము కొన్ని చోట్ల అయితే విపరీతమైన బాంబులతో నాయిస్ పొల్యూషన్, చెవులు పేలుతూ ఉంటాయి. అసలు అంతలాగా నాయిస్ పొల్యూషన్ ఉంటుంది. ఆ సంవత్సరంలో వచ్చే ఒక్కసారి పండగ గురించే మనం నాయిస్ పొల్యూషన్ ఉండకూడదు, ఈ బాంబ్స్ మనం పేల్చకూడదని చెప్పి మన గవర్నమెంట్ కానీ చాలా చోట్ల స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఈ న్యూస్. సో నాయిస్ పొల్యూషన్ ఉండకూడదని. సో సంవత్సరంలో వచ్చే ఒక్క పండగ గురించే మనం ఇంతలా మాట్లాడుతున్నాం, ఇంతలా దాని గురించి పోస్టులు పెడుతుంటాం, అన్నీ పెడుతుంటాం. కానీ ఈ వారంలో జరిగే 2-3 రోజుల్లో వీళ్ళు పెట్టే మైక్ సెట్స్, అంటే ఈ డీజేలు, ఈ మైక్ సెట్లు పెట్టడం వల్ల చాలా విపరీతమైన న్యూసెన్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది. న్యూసెన్స్ అని చెప్పను కానీ చాలా వరకు ఇది ఒక ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు జాబ్ వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళ ఉద్యోగస్తులు కావచ్చు, మండే నుంచి సాటర్డే దాకా వీళ్ళు బాగా కష్టపడి సండే వచ్చే ఒక్క రోజు కోసమే, కేవలం ఒక్క రోజు కోసమే కాస్త ప్రశాంతంగా పడుకుందాం, కాస్త ప్రశాంతంగా ఉందాం అంటే వెంటనే ఈ డీజేలు పెట్టడం, ఇది పెట్టడం, ఈ ప్రేయర్స్ చేసుకోండి, కాదు ప్రేయర్స్ చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. కాకపోతే నేను చెప్పేది ఒకటే, మైక్ సెట్ దయచేసి డీజేలు అనేది బ్యాన్ చేయాలని అనేది నేను గవర్నమెంట్కి ఒక్కటే కోరుతున్నాను. ప్లీజ్ ఈ మైక్ సెట్లు ఇవి దయచేసి పెట్టద్దు, ప్లీజ్ అర్థం చేసుకోండి అందరం. నేనే కాదు, చాలామంది ఇది ఫేస్ చేస్తున్నారు. ఈ విషయం గురించి ఎంతమంది మాట్లాడారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా సఫర్ అవుతున్నాను. నేనే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. చెప్పలేరు, చెప్పినా ఓకే ఆ ఒక్క మూమెంట్ వరకే ఆఫ్ చేస్తారు లేదా తీసేస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ నుండి మళ్ళీ ఇదే మామూలు. సో నేనేమంటున్నానంటే, ఏదైతే మీరు పూజలు చేస్తున్నారో, ప్రార్థనలు చేస్తున్నారో, ప్రేయర్స్ ఏదైనా సరే, మీరున్నటువంటి ఆ చర్చ్లో కానివ్వండి, లేదు మీ ఉన్నటువంటి ఆవరణలో కానివ్వండి, టెంపుల్లో మీ వరకు వినపడేటట్టు మీరు పూజలు ఇవన్నీ చేసుకోండి. కానీ దయచేసి ఎక్కువ పెట్టేసేసి ప్లీజ్ దయచేసి
ఒక న్యూసెన్స్ లాగా మాకు ఏదైనా మేము చదువుకోవాలన్నా, ఏదైనా చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఈ హార్ట్ పేషెంట్లు వీళ్ళ వల్ల చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో గవర్నమెంట్ వాళ్ళందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఈ డీజేలు, ఈ మైక్ సెట్లు విపరీతంగా పెట్టకూడదని పబ్లిక్లో ఇది ఒక లీగల్గా ఒక న్యూస్ వచ్చేలాగా దీని మీద ఒక చట్టపరమైనటువంటి ఏదైనా ఒక రూల్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఇది పబ్లిక్గా అంటే ఎవరన్నా ఇది చేయకూడదు, ఇలా పెట్టకూడదు, ఇలా ఇతరులని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఏదో ఒక్కసారి ఒక పెళ్ళో లేకపోతే పుట్టినరోజు ఏదో సంవత్సరంలో ఒక్కసారి వచ్చేదానికైతే పర్లేదండి. కానీ ప్రతి వారంలో 2-3 సార్లు ఇలా పెట్టడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మళ్ళీ దీనికి తోడు నైట్ టైం ప్రేయర్స్ అని చెప్పి పెట్టుకోండి, కాదనట్లేదు, ప్రేయర్స్ పెట్టుకోండి. కాకపోతే ప్లీజ్ దయచేసి మైక్ సెట్లు ఎక్కువ గట్టిగా డీజేలు పెట్టద్దు. అది దేవుళ్ళ గుళ్ళో కూడా చాలామంది దేవుడి పాటలు పక్కన పెట్టేసి పిచ్చి పాటలు డీజేలు పెట్టి నిజంగా సాగు కొడుతున్నారు. నేను ఇదే చెప్తున్నాను, చచ్చిపోతున్నావు. ప్లీజ్ దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ ప్లీజ్. గవర్నమెంట్ వాళ్ళకి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్లీజ్ దయచేసి ఈ డీజేలు బ్యాన్ చేసేయండి ప్లీజ్. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇది వాడాలి, అంతేగాని చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బ్ చేసేలాగా ఉండకూడదు అని ప్లీజ్. ఇది ఒక్కటి నా సైడ్ నుంచి కాదు, ప్రతి ఒక్కరి సైడ్ నుంచి. చాలామంది ఇదే ఫేస్ చేస్తారు దాదాపు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు. సో ప్లీజ్ అందరం మా తరపున ప్లీజ్ గవర్నమెంట్ నుంచి మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ ఇది లేకుండా చూడండి ప్లీజ్. ఈ డీజేలు, ఈ మైక్ సెట్ లేకుండా, ఈ గోల్ లేకుండా చూడండి ప్లీజ్. ఇది ఒక్కటే మా సైడ్ నుంచి రిక్వెస్ట్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈ వీడియోతో మళ్ళీ ఒక కొత్త మార్పు రావాలనేది నేను కోరుకుంటున్నాను. ఈ నాయిస్ పొల్యూషన్ నుంచి మనందరికీ స్వాతంత్రం రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ ఇష్యూని కొంచెం సీరియస్గా తీసుకొని ఎలాగైనా దీనికి ఒక మంచి రూల్ రావాలి. ఎక్కువగా ఇది వేరే డిస్ట్రిక్ట్స్లో ఎక్కడ జరుగుతుందంటే, వేరే డిస్ట్రిక్ట్స్ గురించి నాకు తెలియదు, మేబీ వాళ్ళు కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. నేను ఉండేది గుంటూరు పల్నాడు డిస్ట్రిక్ట్ కాబట్టి ఇది ఇక్కడ ఎక్కువ పల్లెటూర్ల మధ్యలో చర్చీలు, ఈ టెంపుల్స్ ఇవి ఉండటం వల్ల చాలా బీభత్సమైనటువంటి మైక్ సెట్లతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్లీజ్ ఈ మైక్ సెట్లు, ఈ డీజేలు అనేది బ్యాన్ చేసే విధంగా, ఈ నాయిస్ పొల్యూషన్ అనేది ఉండకూడదు అనే విధంగా ప్లీజ్ దీన్ని ఏదైనా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఒక రూల్ తీసుకొచ్చి, ఇది పబ్లిక్గా ఈ రూల్ తీసుకొచ్చి ఇలా ప్రతి వేరే ఇళ్లల్లో కానివ్వండి ఇలాగా మీరు డిస్టర్బ్ చేయకూడదు, ఇలా న్యూసెన్స్ చేయకూడదు. పిల్లలు ఉంటారు, పేషెంట్లు ఉంటారు, ఉద్యోగస్తులు కూడా కష్టపడి పనిచేసి వచ్చే ఒక ఆదివారమో ఏదో ఒక వారంలో వచ్చేటువంటి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. సో డిస్టర్బ్ చేయకూడదు. మినిమం ఇదొక కామన్ సెన్స్ ఉండాలి ప్లీజ్. ఇది ఒక్కటి నేను ఎవరిని కించపరచట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎవ్వరికి కించపరచట్లేదు. సో నాకు దేవుడి మీద భక్తి ఉంది, అందరి భక్తి ఉంది, కాదనట్లేదు. కాకపోతే డీజేల గురించే నేను చెప్తున్నాను అంతే. సో ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో గవర్నమెంట్ దాకా వెళ్ళాలి, ఒక మంచి మార్పు రావాలి అనేది నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.